నమస్తే అండి. నా పేరు రామ్మోహన్ రావు. మాది వి ఫర్నిచర్ మా తినాలండి. వాస్తు గురించి ఒక క్లారిఫికేషన్ అండి. వీధి పోటున్న ఇల్లు కొనచ్చా కొనకూడదా, రోడ్డు సోలా, ఇలా రకరకాలు చెప్తూ ఉంటారు కదండి. వాటిని మనం డబ్బు చేసుకోవటం ఎట్టా, అందరికన్నా ఎక్కువ సంపాదించవచ్చు. యాక్చువల్గా వీధి పోటు రోడ్డు సోలు ఉన్న ఇల్లు అన్నీ కూడా రేటు తక్కువ ఉంటాయి. గజం 30,000 ఉంటే రోడ్డు సోలు ఉందని చెప్పి 20,000గా కొనుక్కుంటారు గజం. అంటే ఒక 20,000 ఉంటే 10,000, సగానికి సగం ఒక రూపాయి వస్తువు ₹10 30 60 పైసలు దొరికింది. కానీ అలాంటి వాటిని తీసుకొని మీరు ఎక్కువ సంపాదించుకోవచ్చు. అందరికన్నా ఎక్కువ సంపాదించవచ్చు. ఎట్లా మీకు క్లారిటీ చెప్తా. మీరు ఒకవేళ కొన్ని సంపాదించకపోయినా మీకు ఉన్నదైనా సరే మీకు వాడుకోవచ్చు. ఈ ఐడియా వాడుకోండి. యాక్చువల్గా అసలు వీధి పోటు అనేది ఉందా లేదా, అసలు వాస్తురీత్యా అనేది మన సిద్ధాంత ప్రకారం ఉంది. ఎందుకు ఉంది అనేది క్లారిటీగా దాన్ని మనం తప్పు పట్టకూడదు. మన శాస్త్రాలను మనం గౌరవించాలి. శాస్త్రంలో ఉంది కాబట్టి దాన్ని మనం ఇప్పుడున్న వాటికి అనుకూలంగా మార్చుకోవాలి. ఎట్లా, ఇప్పుడు రోడ్డు సోల్ అనేది అసలు ఎందుకు పెట్టారు అనేది ఆలోచిస్తే, ఒకప్పుడు మనకి రోడ్డు మీద బరిగొడ్లు ఆవులు వెళ్తూ ఉంటాయి. అవి కొట్టుకొని కుక్కలు అన్నీ వెళ్తూ ఉంటాయి కదండి రోడ్ల మీద. అవి కొట్టుకొని మన మీదకి వస్తాయి. ఒకప్పుడు ఇంటి ముందు అరుగులు ఉండేవి. అరుగుల మీద కూర్చొనే లేడీస్ కానీ ఎవరైనా సరే పిల్లలు కానీ మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆవులు అవి కొట్టుకుంటూ వచ్చి మీదకి వచ్చేస్తాయి. కాబట్టి రోడ్డు ఎదురుగా ఉండకూడదని చెప్పి ఉండొచ్చు. అలాగే ఇంకొకటి కూడా ఇప్పుడు కాలానికి కూడా అది కూడా వర్తించింది. ఎలాగంటే రోడ్డు ఎదురుగా ఒక లారీ వస్తుంది, బ్రేక్ ఫెయిల్ అయితే ఇల్లు గుర్తేసింది కదా. అందుకనే రోడ్డు సోలు అందుకు వద్దన్నారు. మెయిన్ రీజన్ అది. అట్లాగే ఒకప్పుడు రోడ్డుకి ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక బజార్ వదులుకొని అటు ఇటు ఇల్లు కట్టుకునేవాడు పూర్వకాలం. కట్టుకునేప్పుడు సందు ఎదురుగా ఒకడెవడో అడ్డంగా కట్టుకుంటాడు. ఆ బజార్ రౌడీనో లేకపోతే నోరున్నాడో వచ్చి కట్టుకుంటాడు. వాడిని వీళ్ళు ఎవరు గెలవలేరు. అందుకని రోడ్డు సోలు ఉంటే కనుక మంచిది కాదని చెప్పి ఉండొచ్చు. ఇట్లా రకరకాల కారణాలు ఏదైనా మనం సిద్ధాంతాలు మంచిగా పెడతారు. మనకి ఎందుకు పెట్టారంటే ఎన్నో రకాల కారణాలు. ఇప్పుడు ఇంట్లో లేడీస్ ఉంటారు, వాళ్ళు బయటకు రాగానే అందరూ కనబడతా ఉంటారు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ కనబడతారు. వీళ్ళకి వాళ్ళు కనబడతారు, వాళ్ళకి వీళ్ళు కనబడచ్చు. చూడటానికి బాగోదు, స్నానాలు చేయొచ్చు చేయకపోవచ్చు, పొద్దున్న లేవగానే అన్నీ కనబడతా ఉంటాయి. అక్కడక్కడి నుంచో కూడా మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలిసిపోయింది. అందుకనే ఇల్లు అన్నాక గుట్టు ఉండాలి కాబట్టి అందుకని చెప్పు ఉండొచ్చు. ఇట్లా చాలా రీజన్స్ ఉన్నాయండి. వాటన్నిటిని కూడా ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్, రోడ్డు సోల్ అనుకున్నప్పుడు ఆ రోడ్డు ఎదురుగా ఒక షాప్ కట్టామనుకోండి. ఒకవేళ పెట్టలేకపోయా చిల్లర కొట్టు ఏదో ఒకటి, బట్టల షాపు, ఎలక్ట్రికల్ షాపు, సెల్ ఫోన్ షాపు ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. ఇళ్ళ దగ్గర అయినా సరే బాగానే సాగి కూరగాయలు ఏదో ఒకటి పెట్టుకుంటారు. ఒకవేళ మీరు పెట్టలేదు, షాప్ కట్టించి అద్దెకివ్వండి. ఈ రెండు. ఒక సిటీలో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, చక్కగా ఫ్లెక్సీ బోర్డు, ఆ ఊరు నాయకుల ఫోటోనో లేకపోతే ఆ వార్డులో ఫోటోలో లేకపోతే మీ ఫోటోనో ఏదో ఒకటి మంచి ఫ్లెక్సీ పెద్ద ఫోటో పెట్టుకోండి. అసలు ఎలాంటి దోషము లేదు, బ్రహ్మాండంగా ఉండిద్ది. ఒకవేళ వినాయకుడు బొమ్మ ఇంతది పెడతారు, మీరే డౌట్ కల్పిస్తున్నారు జనానికి, మా దానికి రోడ్డు సోల్ ఉందని. వినాయకుడు బొమ్మ పెట్టగానే అప్పుడు దాకా లేనివాడు కూడా చూస్తున్నాడు వినాయకుడు సోల్ ఉందని. పెద్ద వినాయకుడిని పెట్టండి పెడితే, లేదా వినాయకుడు ఫ్లెక్సీ పెట్టండి. లేకపోతే మా దాంట్లో స్లోగన్లు ఉంటాయి కదండి, శుభం కలుగాక, నీళ్లు బంగారం కానీ, పెద్ద శివుడు పుట్టనో వినాయకుడు పుట్ట ఏదైనా పెద్దది పెట్టండి. రోడ్డు మీద నుంచి చూస్తే మీ ఇల్లు అసలు కనబడకూడదు. మీ ఇల్లు కన్నా హైట్ పెట్టండి. తర్వాత మీకు చెట్లు పెట్టుకోండి. ఇంటి ముందు పెద్ద చెట్టు వచ్చేట్టు పెట్టండి. ఆ చెట్టు వచ్చేదాకా మీరు గడ్డలు పెట్టుకోండి. చెట్టు వచ్చినా గడ్డలు పీకేసుకోండి. ఇక్కడ ఒకటి పాటించాలండి, రోడ్డు సోలా అనే దానివల్ల అడ్వర్టైజ్మెంట్ మనం వస్తాం. అడ్వర్టైజ్మెంట్ ద్వారా మన ఇంటి మీద దృష్టి పోయింది, అడ్వర్టైజ్మెంట్లోకి జనం దృష్టి వెళ్ళిపోయింది. దృష్టి అనేది లేకుండా పోతుంది. కానీ ఇక్కడ లారీ స్పీడ్గా వచ్చి గుద్దినప్పుడు ఏమైంది, ఫ్లెక్సీ బోర్డు పగలగొట్టి ఇంట్లోకి వచ్చేసింది. అప్పుడు మీరు ఏం చేయాలంటే లారీ వచ్చి గుద్దికుండా బ్రేక్ వేసినా ఫెయిల్ అవ్వకుండా, అంటే జరిగిద్దని కాదు, లక్షలో ఒకసారి జరిగిద్ది. అందుకని మనం ఏం చేయాలి, బ్యాక్ సైడ్ ఐరన్ గడ్డర్లు, ఇప్పుడు వంతెల దగ్గర గడ్డర్లు వాడతారు, అలాంటి గడ్డర్లు వేసుకోండి. అంటే అక్కడ ఉన్న పరిస్థితి బట్టి లారీ వచ్చి గుద్దే పెద్ద రోడ్డా, సైకిల్ వచ్చి గుద్దేదా, బండి వచ్చి గుద్దేదా, ఆటో వచ్చి గుద్దేదా అనేది ఒకటి చూసుకోండి. జరగాలని లేదు, ఎప్పుడైనా సరే బ్రేక్ ఫెయిల్ అయితే పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారు, కీడించి మేలించాలి కాబట్టి ఒక ఫ్లెక్సీ పెద్దది ఒక ఐరన్ కట్టతో చేపించండి, దాని ముందు ఫ్లెక్సీ పెట్టేసుకోండి. అలా ఎలాంటి దోషము ఉండదు. హైదరాబాద్ పెద్ద పెద్ద సిటీలో రోడ్డు సోల్ ఉన్న బిల్డింగ్లే వాల్యూ ఎక్కువ, వాళ్ళకి బిజినెస్ ఎక్కువ, అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి. అసలు ఒక విధంగా చెప్పండి, ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టుకొని దాని నిండా కనుక అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే షాపులో బేరం మీద వచ్చే డబ్బుల కన్నా ఆ బయట దాని మీద వచ్చే డబ్బులే ఎక్కువ. అంత బిజినెస్ జరుగుతున్నాయి పెద్ద పెద్ద సిటీస్లో. పల్లెటూళ్ళు అయితే దేవుడి బొమ్మలో లేదా మీ ఫోటోలో ఏదో ఒకటి పెట్టుకోండి సరదాగా, ఏదో మంచి స్లోగనో లేకపోతే భగవద్గీత స్లోగనో ఏదో ఒకటి పెట్టండి, రావణ వారి ఫోటోనో ఏదో ఒకటి పెట్టుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేగాని రోడ్డు సోల్ ఉందని భయపడద్దు. రోడ్డు సోల పెట్టిన మూలం అందుకు అంతే తప్పితే దానివల్ల ఇప్పుడున్న దానికి ఇప్పుడు వాస్తురీత్యా కూడా రోడ్డు ఎదురుగా ఉన్నప్పుడు మనం ఏదైనా ఫ్లెక్సీ కానీ వినాయకుడు బొమ్మ పెట్టుకోమని వాళ్ళు కూడా చెప్తున్నారు కాబట్టి దాన్ని అలా పెట్టుకుని మనం బయటపడవచ్చు.
అంతేగాని రోడ్డు సోల్ ఉందని రోడ్డు మొత్తం ఇల్లు పక్కల కొట్టేసుకోవటం, ఇల్లు ఉంటే అవి ఏం చేయవసరం లేదండి. ఎక్కడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ సోల్ అయినా సరే మనం దాన్ని క్యాష్ చేసుకోవాలి. అంతే తప్పితే ఎక్కడ భయపడకుండా ఇది చేసుకొని చూడండి, మీకే అర్థమైపోద్ది. ఫ్లెక్సీ పెట్టండి, తక్కువలో అయిపోద్ది కదా. ఒక ఉన్న రోడ్డుని బట్టి ఐరన్ది సెట్టింగ్ చేసి పెట్టేసేయండి. లోపల మనిషి బయటకు కనబడకూడదండి, మెయిన్ అది సిద్ధాంతం అది. అలాగే ఇప్పుడు రోడ్డు సోల్ ఉంటే ఇంటి ముందు ఆ స్థలాన్ని ఖాళీగానే వదిలేయమంటారు, రోడ్డు వదిలేయమంటారు. రోడ్డు వదిలేసినా కూడా నష్టం లేదు మనకి, ఎందుకంటే పార్కింగ్ వాడుకోవచ్చు. వాళ్ళు పార్కింగే వాల్యూ. ఒక విధంగా చెప్పాలంటే బిల్డింగ్ కట్టడం కన్నా పార్కింగే వాల్యూ, రాబోయే రోజుల్లో పార్కింగే వాల్యూ. అలా వదిలేసుకోండి. తర్వాత మీకు చెట్లు పెట్టుకోండి, ఇంటి ముందు పెద్ద చెట్టు పెట్టండి. ఆ చెట్టు వచ్చేదాకా మీరు గడ్డలు పెట్టుకోండి, చెట్టు వచ్చినా గడ్డలు పీకేసుకోండి. పెద్ద చెట్టు పెట్టండి, అంత మనకు ఉన్న చాట రావి చెట్లు అయ్యేది గట్టిగా ఉంటాయి, స్టాండర్డ్గా ఉంటాయి. గట్టి చెట్లు పెట్టుకోండి, వేప చెట్టు ఇలాంటి చెట్లు పెట్టుకున్నారనుకోండి ఇంటి ముందు రోడ్డు రెండు, ఇల్లు కనబడకుండా చెట్టు పెద్దదయ్యేదాకా మీరు ఫ్లెక్సీ పెట్టుకుని తర్వాత చెట్లు పెద్దవి అవుతాయి కాబట్టి ఆ చెట్లు ఉంచేసుకోవచ్చు. ఒక కారు ఇలా దారి పెట్టుకోవటం, రోడ్డు వదిలేసుకోండి, నష్టమే ఉంది. మనకి చెట్లు పెట్టుకోవచ్చు, లోపలైనా సరే పార్కింగ్ వాడుకోవచ్చు, ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి డౌట్స్ ఏదైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి, నాకు తెలిసినంతవరకు ఐడియాలు చెప్తాను. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటా కోరుకుంటూ అందరికీ నమస్కారం.